ఊరూరా ఊరూరా సమర్థరామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థరామదాసు గారు ఒకానొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు. వెడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలె పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్టేని జోలులో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు. చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది. నేను దీక్ష తీసుకున్నవాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం. శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని ఎడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ సమర్థరామదాసు గారి దర్శనానికి వెళ్ళారు. వెడితే సమర్థరామదాసు గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లడ్డి ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ ఉంది. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువుగారని. మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారో. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థరామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివికా, రాజ్య పరిపాలన చెయ్యి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు, కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దెనిచ్చారు అంటే ఆశ్విక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ 4 సందేశాలు నీకు చెప్పడానికి 4 రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థరామదాసు గారు చిట్ట రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థరామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. ద్వైతమతావలంబకులు మహానుభావులు రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తుండేవారు. ఆయన పేదరికం అనుభవించారు. శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు. ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి. సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో. పరమభక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది. ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు. తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు. ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి. ఎక్కడది ఈ గంధం, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని, ఎందుకు ఇలా మంటలు వస్తున్నప్పటికి ఇంకా వెంకటనాథుడు ఆయన పేరు, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశాను అన్నారు. ఏమిటి అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా? నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు. చల్లబడుతుందన్నారు. ఏది వరుణ సూక్తంతో తీయన్నారు. ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు. ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగా అయిపోయింది. అంతటి మహానుభావుడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.